హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎడ్యుటెక్ 360. ఫ్రెండ్స్, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. నిరుద్యోగ యువకుల ఉపాధి కోసం కొత్త పథకాన్ని అయితే ప్రవేశపెట్టబోతున్నట్లు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ప్రకటించారు. నిరుద్యోగ యువత తమ కాళ్లపై తాము నిలబడేందుకు రాజీవ్ యువ వికాసం అనే పథకం అయితే ప్రవేశపెట్టబోతున్నట్లు వెల్లడించారు. సంక్షేమ శాఖ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా 3 లక్షలకు తగ్గకుండా నిరుద్యోగ యువతకు సాయం అందిస్తామన్నారు. 6,000 కోట్లతో ఈ పథకం రూపొందించామని, 5 లక్షల మందికి తగ్గకుండా సాయం చేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు పేర్కొన్నారు. ఈ పథకానికి మార్చి 15 నుంచి ఏప్రిల్ 5 వరకు కార్పొరేషన్ల ద్వారా దరఖాస్తులు అయితే స్వీకరించడం జరుగుతుంది. ఆన్లైన్లో స్వీకరించిన ఈ అప్లికేషన్లో వెరిఫికేషన్ అనంతరం జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అర్హులకు లెటర్లు అందిస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు తెలియజేయడం జరిగింది. ఫ్రెండ్స్, రాజీవ్ యువ వికాస్ అనే ఈ పథకానికి తప్పకుండా అర్హులైన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి. మార్చి 12న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత పూర్తి వివరాలు అనేది తెలియజేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, తప్పకుండా మన ఛానల్ ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.